హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండి. కార్తీక మాసం అంటేనే మనకు వనభోజనాలు గుర్తొస్తాయండి. ఈ వనభోజనాల కోసం మేమైతే వావిలాల సార్ వాళ్ళ ఫామ్ హౌస్కి వచ్చామండి. ఈ ఫామ్ హౌస్ చాలా బాగుందండి. దీంట్లో అనేక రకాల చెట్లు, పూల మొక్కలు అన్నీ ఉండి వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఈ వనభోజనాల కోసము మనకి స్థలాన్ని ఇచ్చి ఇంత ఆనందాన్ని మనతో షేర్ చేసుకున్న సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. అలాగే మహిళా మనులందరూ కూడా తులసి మొక్కను నాటి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ పువ్వులతో ఇలా పూజ చేసుకున్నామండి. ఉసిరి దీపాలు పెట్టి ఇలా అందరూ కూడా ఒక యూనిటీగా ఉండి అక్కడ ఆ వాతావరణంలో మనకు కావాల్సిన ఏర్పాట్లన్నిటికీ ఒకరికొకరు బాగా సహాయం చేసుకున్నారండి. ఈ వనభోజనాల వల్ల మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఒకరికొకరు పరిచయాలు చేసుకుంటూ అన్నీ కూడా అంటే మన పిల్లలకు కావాల్సిన అవసరాల గురించి ఇలా చర్చించుకుంటున్నారండి. ఈ వనభోజనాలను ఇలా ఏర్పాటు చేయడం వల్ల మన సంఘంలో కూడా అందరూ ఒకరికొకరు పరిచయస్తులు అవుతున్నారండి. అలాగే కార్యక్రమానికి ముందుగా కూడా ఇలా వినాయకుడి పూజ కూడా చేసుకున్నామండి. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా ముందుగా ఆ ఆదిదేవుడైన విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి. అలాగే పెద్దలందరూ కూడా ఇలా స్టేజ్ పైన సంఘంకి సంబంధించిన విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటున్నారండి. బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం చెప్తూ ఈరోజు మనం భగీరథ మహాసింహను స్మరించుకుంటున్నాం. భగీరథ వాసులుగా మనంతా ఇక్కడికి వచ్చి మన కార్తీక వనభోజనాన్ని కార్తీక మాసంలో జరుపుకుంటున్నాం. మనం ఇదే ఐక్యత రాబోయే కాలంలో కూడా భగీరథుని పేరు నిలబెట్టాలని మనంతా కోరుతూ సగం సాగరం ఉన్నంత వరకు కూడా సగం ఉంటారు, సగంలో ఖ్యాతి ఉంటుంది. మనం ఇదంతా భగీరథుని వారసులం. భగీరథుని వారసులు అంటే మనమంతా గొప్పగా చెప్పుకోవాలి. ఇటువంటి భూమికి గమ్మున తీసుకొచ్చినటువంటి భగీరథుని వారసులు చెప్తా ఉన్నాం. ఆ రోజు తన వంశస్థులను మోక్షసిద్ధి సాధించడానికి ఆయన మొత్తం గమ్మను తీసుకొచ్చే వరకు పట్టుకోలేదు. అదేవిధంగా మనం కూడా పట్టుకోకుండా మన సగరులంతా పట్టుకోకుండా మనం కృషి చేయాలి. మనమంతా కలిసికట్టుగా ఉండాలి. అనేక సూచనలు ఇస్తూ మనకు ముందుకు నడిపిస్తూ ఏదైనా కష్టం వచ్చినా మన సగరు సార్ శ్రీ వావిలాల కృష్ణమూర్తి గారిని మన కోటమూరు రాముడు గారు సత్కరిస్తారు. అందరూ చప్పట్లతో సాగుతున్నారు. చప్పట్లు గట్టిగా కృష్ణమూర్తి గారిని మన కోటమూరు రాముడు గారు సత్కరిస్తారు. సార్ వావిలాల కృష్ణమూర్తి గారు సాగుతండి. ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సార్. సార్ మా కుమారుడు ఏదైతే వ్యాపారస్తుడు ప్రతి పేద విద్యార్థి చదువులకు ఇటువంటి దేవాలయ పుణ్యకార్యాలకు సహాయం యూటీ రామగారిని స్నేహితులుగా అందిస్తున్నాం. చప్పట్లతో స్వాగతించండి. మన సంఘంలో వృద్ధుడు ఆయన ఒక పెద్ద తరహాలో మన సంఘానికి సలహాలు ఇస్తూ సంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఈ కార్తీక వనభోజనం గురించి 2 మాటలు చెప్తారు. సంఘ అధ్యక్షుడిగా అయినటువంటి అలాగే మన పెద్దలు డాక్టర్ గిడ్డయ్య గారికి, మరి సోదరుడు యూటీవీ రమేష్ గారికి, మిత్రులు అన్నది నాది ఒకే స్వగ్రామం కర్ణేకల్లు. ఇక్కడ ముత్తుకూరి గౌడపాని పేరు వింటారు మీరు. ఆయన విగ్రహం స్వాతంత్ర రోజు 1857 తిరుగుబాటు ముందు అక్కడ. ధన్యవాదాలు. నేను చాలా వరకు అబ్జర్వ్ చేసుకుంటా. అంటే మన కార్తీక మాసం వచ్చిందంటే చాలా కులస్తులు అక్కడ బయట చాలా వరకు రకరకాలుగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే కులస్తులు కానీ మన కుటుంబంలో ఎక్కడ ఐకమత్యం లేదు. ఎప్పుడు మనకి ఈ విధంగా ఐకమత్యంతో మనం కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
ఎమ్మెల్యే సకల సంఘ అధ్యక్షుడు మన ఏమంటారు కులబంధు మంచి సేవ చేసినాడు. ప్లస్ అది ఉరుకుందు నరసింహస్వామి కేంద్రంలో కృషి చేసి అన్ని విధాలుగా సహకారం చేసి ఆ కాలం సహకారం చేశాడు. కాబట్టి మనందరూ కూడా ఆయనకు చెప్పడంతో ఆలోచించాలని కోరుకుంటున్నాము. శ్రీ ఆంజనేయ గారు ఏపీకి ఇప్పటి నుంచి మేము కూడా నింపాలి, మేము ఇంకా ముందుకు మీతో పాటే నడుస్తామని ఉంటూ ఇంతటితో ముగిస్తున్నాం. ఇప్పుడు మన ఎస్ఎస్సిఐ గారు ఎమ్మెల్యే సకల సంఘ అధ్యక్షుడు మన ఏమంటారు కులబంధు మంచి సేవ చేసినాడు. ప్లస్ అది ఉరుకుందు నరసింహస్వామి కేంద్రంలో కృషి చేసి అన్ని విధాలుగా సహకారం చేసి ఆ కాలం శ్రీ ఆంజనేయ గారు ఏపీకి విజయ్ గారిని శ్రీ ఆంజనేయ గారు సపరేట్ చెప్పండి ప్లీజ్. శ్రీ లలితమ్మ గారు వై రామప్రసాద్ గారిని అదేవిధంగా కోడుమూరు రాముడు గారిని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎస్ఐ ఎర్రన్న గారు కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎర్రన్న గారు పెద్దయ్య గారు యూ పెద్దయ్య ఎక్కడున్నా రావాలి. సేకరణ ఎమ్మెల్యేస్ ఎవరైనా ఎవరు కొంచెం వంట దగ్గరికి వెళ్ళి ఆయన బాగా పెద్ద ఇక్కడ రమ్మని చెప్పండి. యూ పెద్దయ్య ప్లీజ్. మన కానీ ఆ కోరిక అనేది ఈ సంవత్సరము మన సగర కుటుంబ ఏకాభిప్రాయంతో విషయము అనే ఒక అభిమానం ఉంటుంది. మా ప్రయత్నంగా మేము కూడా గవర్నమెంట్ ఒక భాగంలో ఉంటాం కాబట్టి మన వాళ్ళకి ఏదన్నా ఎప్పుడైనా మా తోచిన సహాయానికి మా చేతి థ్యాంక్స్ అమ్మా. ఈ కార్యక్రమం మీకు ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా మేము చాలా సపోర్ట్గా ఉన్నాము. మీరై ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేసేందుకు మీకు చాలా విశేషమ్మా, డౌటే లేదు. మీరు బాగా మేడం గారు, ప్రొఫెసర్ గారు, నాకు గురువులు అంటే ఇంకా అభిమానం. ఏ డిపార్ట్మెంట్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్తూ మనమంతా అప్పుడప్పుడు కలుద్దాం. ఒకవేళ బిజీగా ఉన్నకపోయినా మీరు ఎప్పుడు మామూలుగా చూసుకుని నేను కాల్ చేస్తూ ఉంటాను. సదా ఎప్పుడు మీరు ఫోన్ చేసినా నేను కాల్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాను తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. కోరిన విద్యల అందరూ ఒకసారి మనం వచ్చిన ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఇది కార్తీక మాసం శివుడికి సంబంధించినటువంటి విషయం. ఒక్కసారి అందరం గట్టిగా ఓం నమ శివాయ. అందరం దయచేసి కూర్చోండి. దైవ ప్రార్థనని అన్నయ్య అందరినీ చెప్పారు. నమస్సులు తెలియజేశాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. వారికి పేరు పేరున నేను నమస్సులు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏర్పాటు చేసి ఇక్కడికి నన్ను పిలవడం అనేటువంటిది చాలా సంతోషంగా భావిస్తున్నాను. అలాగే మా మహిళలందరికీ ఎందుగలదందో మొత్తం మీద ఎందుకు ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఎందుకంటే ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రకృతి వనంలో చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. అసలు మనము ఈ ప్లేస్లో అంతా తిరుగుతూ ఉంటే చల్లగా ఉంది, అక్కడక్కడ కొద్దిగా వెచ్చగా ఉంది. ఇది కార్తీక మాసం కాబట్టి ఎండలు కూడా ఎక్కువ లేదండి. మనము ఇప్పుడున్న కల్చర్కి అపార్ట్మెంట్లో ఎక్కువ ఇండ్లలోనే ఉండిపోతాము. ఇలా అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలకి బయటకు వస్తూ ఉంటే కూడా మనం ప్రకృతిలో ఉండే గాలి, ఎండ, వెలుతురు ఇవన్నీ కూడా ఆస్వాదిస్తామండి. ఇంత మంచి వాతావరణాన్ని మనకు ఇచ్చిన సార్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ ఉంది. ఇక్కడ అన్ని అనుకూలనాలు ఉన్నాయి. మహిళలకైతే
ఏ విధమైన అసౌకర్యం కూడా లేదండి. అంత బాగా హ్యాపీగా ఉన్నారు. అలాగే ఇక్కడ చిన్నపిల్లలకి ఆటల పోటీలు పెట్టారండి, పెద్దవాళ్ళకు కూడా పెట్టారు. పెద్దవాళ్ళు అయితే వయసుతో సంబంధం లేకుండా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారండి. అంటే మనం ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మనసులో పెద్దవాళ్ళకు కూడా బాగా ఎంజాయ్ చేయాలి, సంతోషంగా ఉండాలి అనిపిస్తుందండి. కానీ వాళ్ళు ఇళ్ళలో చేసుకోలేరు కదా. ఇలా అందరూ కూడా సామూహికంగా ఇలాంటి భోజనాలు కానీ చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మన పిల్లలకి సంబంధించిన విషయాలు అంటే చదువు కావచ్చు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు ఇలాంటివి కూడా మనము ఒకరికొకరు చెప్పుకొని మనకు ఏదైనా సహాయం అందుతుందేమో కూడా తీసుకోవచ్చండి. కాబట్టి ఈ వనభోజనాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన యొక్క ఆరోగ్యము, ఆనందము అన్నీ కూడా ఇలాంటివి చేసుకోవడం వల్ల మెరుగుపడతాయండి. ఇలా మనకు పరిచయాలు పెరగడం వల్ల పరస్పరము ఒకరికొకరు సహాయం చేసుకోగలుగుతాము. కాబట్టి అందరూ కూడా సంఘంలోనే కాకుండా సమాజంలో కూడా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకుంటూ అందరి పట్ల మనము స్నేహభావంతో ఉండాలని అనుకుంటున్నానండి. ఇక్కడ మనము మట్టి పైన కూడా మనము నడవడం చాలా కష్టమండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్లు ఉన్నాయి, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు ఉన్నాయి. మనం మట్టి పైన ఇలా నడుస్తూ ఉంటే కూడా మనకు ఆరోగ్యం చాలా బాగా అవుతుంది. ఈ చెట్ల మధ్యలో మనం తిరగడం వల్ల కూడా మనకు ప్రాణశక్తి ఎక్కువగా అందుతుందండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇండ్ల దగ్గర చిన్న చిన్న మొక్కలు తప్ప మనం పెద్ద చెట్లు కూడా వేసుకోలేము. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి అంటే ఇట్లా మొక్కలు ఉండే చెట్లు ఉండే ప్లేస్కి వచ్చి మనము ఇలాంటి చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది, మన అందరు కూడా ఆనందంగా ఉంటామండి. మన కింద రావాల్సింది, మన సగరజన బంధువుల కింద రావాల్సింది. కాబట్టి అంతలోపల మన మహిళా మనులకు ఆట పోటీలు నిర్వహించాలని చెప్పేసి అదే అనుకుంటున్నాము. కాబట్టి ఆటల పోటీల్లో ఈ మహిళలంతా కూడా పాల్గొనాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఒకటి మ్యూజికల్ చైర్స్ ఒకటి ఉంటుంది, తర్వాత స్పూను నిమ్మకాయ సంబంధించి ఒక కార్యక్రమం ఉంటుంది. ఇక వాటన్నిటిలో కూడా కార్యక్రమంలో పాల్గొని మీరంతా ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. కార్యక్రమం ప్రారంభించేలోపు ఇంకా మనకు సగర పెద్దలు ఇంకా రావాల్సింది. కాబట్టి వాళ్ళు వచ్చేటప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఎందుకంటే ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత తిరగాల పట్టుకుంటే బయటకు వస్తారు. ముందే చెప్తున్నాను, ఎవరు చైర్ పట్టుకోవచ్చు. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అడ్డం జరగాలి, అదొకటి చైర్ పట్టుకున్నంటే బయటకు వస్తారు. ఓకే
కుర్చీ పట్టుకొని కూర్చోండి అమ్మా, కుర్చీ పట్టుకొని కూర్చోండి. అది లేదు కింద పట్టుకో. పోయి పోయి లాక్కోకుండా కూర్చోండి.